తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలోకెల్లా అత్యంత ధనిక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల ప్రదేశం అని మనందరికీ తెలుసు. సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని అంతుచిక్కని రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయి. తిరుమల వెంకటేశ్వర స్వామికి తల భాగంలో నిజమైన వెంట్రుకలు ఉన్నాయని, శ్రీవారిని పూజించే వస్తువులన్నీ స్థానికంగా లభించేవి కాదని, శ్రీవారి విగ్రహానికి చెమట పడుతుందనే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తిరుమల వెళ్ళే భక్తులు చాలామందికి తెలియదు. ఇలా తిరుమల గురించి చాలామంది భక్తులకు, పర్యాటకులకు తెలియని మరెన్నో ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. సో దట్ స్వామివారి గురించి ఎన్నో తెలియని విషయాలు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా ఆశ్చర్య కలిగించే ఒక రహస్యం గురించి చెప్తాను. తిరుపతి బాలాజీ దేవాలయంలో ఆరాధనల కోసం ఉపయోగించే పూలు, పండ్లు కానీ, వెన్న కానీ, పవిత్రమైన మూలికల ఆకులు తదితర ఎన్నో పదార్థాలను తిరుపతికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారు. ఇక్కడ ఉండే గ్రామస్తులకు తప్ప ఈ చిన్న గ్రామం గురించి మరెవ్వరికి కూడా తెలియకపోవటం విశేషం. కానీ ఇక్కడ ప్రజలు ఎంతో నియమ నిశిష్టాలతో ఉంటారు. గర్భగుడిలో పూజలకు ప్రకృతి నుంచి అవసరమయ్యే ప్రతి సామగ్రిని ఇక్కడి నుంచే తీసుకొస్తారు. రెండో విషయం ఏంటంటే, తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు. గర్భగుడికి కుడివైపు మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది. సరిగ్గా గమనిస్తే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది. మూడవ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి పట్టు లాంటి మృదువైన చిక్కులు లేని నిజమైన జుట్టు ఉంటుంది. దీని వెనుక ఓ ఆసక్తికరమైన కథ కూడా ఉంది. వెంకటేశ్వరుడు భూమిపై ఉన్న సమయంలో ఊహించని ప్రమాదంలో తన జుట్టులో కొంత భాగాన్ని కోల్పోతాడు. ఇది గమనించిన నీలాదేవి అనే గాంధర్వ యువరాణి తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి ఇస్తుంది. ఆమె భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు ఎవరైతే తనను దర్శించేందుకు వచ్చి తలనీలాలు సమర్పిస్తారో వారికి సదా తన అనుగ్రహం ఉంటుందని వరమిస్తాడు. అప్పటి నుండి తిరుమలకు వెళ్ళే భక్తులు తమ కోరికలు తీరక ముందు, తీరిన తరువాత స్వామివారికి తలనీలాలను సమర్పించడం ఆనవాయితీగా మారింది. నాలుగవ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, శ్రీవారి విగ్రహం వెనక నుండి ఎప్పుడూ సముద్రపు ఘోష వినిపిస్తుందనేది ఒక నమ్మలేని నిజం. స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే ఇది స్పష్టంగా తెలుస్తుందట. కానీ శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు ఈ అవకాశం ఉండదు. ఐదవ అంతుచిక్కని విషయం ఏంటంటే, గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కవట. స్వామి దర్శనానికి వచ్చే భక్తుల యొక్క నిర్మలమైన హృదయానికి ఇవి ప్రతీకగా నిలుస్తుంటాయి. ఈ దీపాలను ఎప్పుడు ఎవ్వరూ వెలిగించారనే విషయాలు ఎవ్వరికీ తెలియదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతానే ఉన్నాయి ఈ దీపాలు. ఇప్పటికీ స్వామివారి ఎదుట ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఆరవ ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే, శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుంది. పూజారులు ఎన్నిసార్లు దానిని పొడిగా చేద్దామని ప్రయత్నించిన విగ్రహం మళ్ళీ మళ్ళీ తడిగా మారడం ఇప్పటికీ ఎవ్వరికి అంతుచిక్కని ఒక విషయం. ఏడవ విషయం ఏంటంటే, తిరుమల వెంకటేశ్వర్ని నిత్యం అనేక పూలతో పూజిస్తుంటారు. వాటిని పూజారులు గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా వేస్తారట. ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడులో కనిపిస్తాయి. మరొక విషయం ఏంటంటే, ముడి కర్పూరం లేదా పచ్చ కర్పూరంను ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి అతి తక్కువ కాలంలోనే పగుళ్లకు గురై విరిగిపోతుంది. అది శాస్త్రీయంగా కూడా ప్రూవ్ అయ్యింది. కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చకర్పూరం రాస్తున్న ఏమాత్రం చెక్కు చెదరకపోవటం ఆశ్చర్యకరం. దీన్ని బట్టి శ్రీవారి విగ్రహం భూమిపై ఎక్కడా లేని అరుదైన రాతితో ఏర్పడినట్లు భావిస్తున్నారు. మరొక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, తిరుమల శ్రీవారి విగ్రహం రాతితో మలచబడినదే అయినా ఎప్పుడూ సజీవమైన జీవకళతో కనిపించడం విశేషం. స్వామివారి విగ్రహం ఎప్పుడు 110 డిగ్రీల ఫారెన్హీట్తో వేడిగా ఉంటుంది. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉండటం వల్ల
తిరుమల పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి. కానీ స్వామివారి విగ్రహం మాత్రం ఎప్పుడు ఉష్ణం కారణంగా చెమటలు చిందిస్తుంది. అర్చకులు వాటిని పట్టు వస్త్రాలతో తుడుస్తూ ఉంటారు. పవిత్ర స్నానం సమయంలో శ్రీవారి ఆభరణాలు తీసినప్పుడు అర్చకులు ఈ వేడిని అనుభూతి చెందుతారు. మరొక విషయం ఏంటంటే, బాలుడు రూపంలో ఉన్న స్వామివారిని గుణపంతో అనంతల్వార్ కొట్టడంతో దీంతో స్వామివారు గడ్డంపై గాయమై రక్తం వస్తుంది. అప్పటి నుంచి స్వామివారి గడ్డానికి గంధం పూయటం సాంప్రదాయంగా వస్తుంది. ఈ గుణపం గుడి ముందు మహాద్వారానికి కుడివైపున ఉంటుందట. మరొక విషయం ఏంటంటే, ఇది అందరూ అనుభూతి చెందే ఉంటారు. అదేంటంటే, స్వామివారిని దర్శించుకోవటానికి లోపలికి వెళ్ళినప్పుడు ఆ స్వామివారిని అలానే చూడాలనిపిస్తుంది. అక్కడి నుండి ఎవ్వరికీ కూడా కదలబుద్ధి అవ్వదు. మనం ఏమైతే కోరికలు కోరుకోవాలనుకుంటామో వాటిని కూడా మర్చిపోయి ఆ స్వామివారి వైపు కళ్ళార్పకుండా అలానే చూస్తూ ఉంటాము. ఇది మీరు కూడా అనుభూతి చెందారా? మరొక విషయం ఏంటంటే, తిరుమల తిరుపతికి లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు కదా. దీని వెనక ఉన్న కారణం ఏంటంటే, తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని గోవిందా అని చెప్పేసి ఏమైతే భక్తులు కోరికలు కోరుకుంటారో అవి ఖచ్చితంగా జరిగి తీరతాయని, అందుకే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వద్దకు చాలామంది భక్తులు వస్తుంటారు అనేది ఒక నిజం. ఇలాంటి విషయాలు మరెన్నో తిరుపతిలో ఎవ్వరికీ అంతు చిక్కనివి, అలానే అందరినీ ఆశ్చర్యపరిచే విషయాలు ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే కమెంట్ సెక్షన్లో గోవిందా అని టైప్ చేయండి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.